ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో బీజేపీ ఉండడంతో మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. ఇక్కడ దానం నాగేందర్ లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి పార్టీకి బలం చేకూర్చారు. దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, అరికేపుడి గాంధీ లాంటి వాళ్ళు ఉండడం వలన కాంగ్రెస్ కి కొంచెం ఎక్కువగానే పుంజుకుంది. అయితే ఇక్కడ ఒకప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అవుతుందా, లేదంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటూ త్రిముఖ పోరు అవుతుందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుని పార్టీ బలాన్ని పెంచుకుంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ నుంచి మిగతా వాళ్ళని తీసుకుని పోటీకి దిగబోతోందా? దానం నాగేంద్ర వంటి వాళ్ళు కారణంగా కాంగ్రెస్ కి బాగానే బలం వచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి అసలు ఎలా ఉండబోతోంది? నా పేరు రాజు. ఏం చేశారు? బిజినెస్, రియల్ ఎస్టేట్. ఎలా ఉంది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? సీఎం గారిది చాలా అంటే ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, ఏ విధంగా మనము ముందుకు పోయినా కానీ రియల్ ఎస్టేట్ మొత్తం అదైపోయింది. ఆ హైడ్రా అని చెప్పి ఇది అని చెప్పి మొత్తం డౌన్ అయిపోయింది. ఆయన ఏం డెవలప్మెంట్ అవుతుందో చూడాలి. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా అన్ని మనకు పథకాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ ఇప్పుడు మాత్రం పెద్ద ఉపయోగం లేదు, కష్టం. హైడ్రా వల్ల నష్టం ఎంతమందికి జరిగిందంటారు? అసలు ఆ నష్టం ఎలా తీర్చాలంటారు? నష్టం అనేది కాదబ్బా. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయింది, ఇంత ముందుకు ల్యాండ్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తుండే చాలా మంది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, పబ్లిక్ డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఏమో మళ్ళీ ఇంకో వేరే కొత్త ఏమైనా వస్తాయేమో పరిస్థితి. ఈ ల్యాండ్ నుంచి ఇంకో ల్యాండ్, ఇంకో ల్యాండ్ నుంచి ఇంకో ల్యాండ్, ఈ కొత్త హైడ్రా వచ్చినాక అన్నిటి మీద ప్రెషర్ అవుతుంది. వాళ్ళకి ప్రెషర్ అయ్యి ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తలేదు. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయకపోయేసరికి ఆటోమేటిక్గా అంతా పడిపోతుంది. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శ్రీనివాస్. ఏం చేస్తారండి? నేను వర్క్ చేస్తాను. వర్క్ చేస్తారా? అవునండి. అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కి ఓట్లేసి గెలిపించామనే ఒక భావన ఉంది కదా, ఎలా ఉంది మరి కాంగ్రెస్ పాలన చూసుకుంటే? చేంజ్ రిక్వైర్డ్ కాబట్టి ఒకసారి ట్రై చేయాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు ఒకటే చేస్తే మనకి ఏం జరిగిందో తెలియదు. కాబట్టి చేంజ్ రావాలి ఒకసారి. ఇప్పుడు అమెరికాలో కూడా చేంజ్ అవుతూ ఉంటారు మనుషులు, అలా చేంజ్ కావాలి. చేంజ్ అయినప్పుడు ఏంటి, కొత్తదనం తెలుస్తుంది. ఒకడే మనిషి ఉంటే కంటిన్యూగా మనకి చేంజ్ తెలియదు. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు? నా పేరు వెంకట స్వామి. ఏం చేస్తారు? నేను ఆ డ్రైవర్ని. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా లేదు. 4,000 పింఛని 4,000 ఇస్తా అన్నాడు, అసలే లేదు. ఆయనది పరిపాలన మంచిగా లేదు. మంచిగా 4,000 అన్నప్పుడు 4,000 ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. అసోంటప్పుడు ఎందుకు ఒప్పుకోవాలి? మొత్తం సీఎం కావాలని అన్ని 10 లెక్కలు చెప్పిండు. ఆ 10 లెక్కల్లో ఏది కరెక్ట్ కాదు. ఆయన పరిపాలన మంచిగా లేనేలేదు. అంటే సంవత్సరమే అయింది కదా వచ్చి, ఇంకా 4 సంవత్సరాలు. కానీ మరి చంద్రబాబు మరి అప్పటికప్పుడే మరి 4,000 7,000 ఇచ్చిండు ఆయన. మరి ఈయన ఎందుకు ఇవ్వదు? పరిపాలన అట్లా కాదు. ఈయనకు చేయరాదు, రేవంత్ రెడ్డికి పరిపాలన చేయరాదు. ఆయనంతా మంచి మనిషి ఎవరు లేరు. రేవంత్ రెడ్డి అంతా మంచి మనిషి ఎవరు లేరు. అందరు మెచ్చుకుంటారు, తిట్టినోళ్ళు లేరు అసలు ఆయనను. అట్లా చేయద్దు పరిపాలన. అసలు పరిపాలనే రాదు ఆయనకు, బిల్కుల్ రాదు. ఏమైనా ఇల్లు చెర్లలో ఉన్నాయి, ఇండ్లు అంటే తీసేయాలంటే పర్వాలేదు అని దాని పద్ధతి అది కాదు. పరిపాలన చేస్తే ముసలోళ్ళకి అన్నప్పుడు గ్యారంటీగా ఇచ్చి తీరాలే. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? శివ. ఏం చేస్తారు? నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాను. ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? సీఎం గారిది కేసీఆర్ తోడు పోల్చుకుంటే చాలా బెటర్. ఇప్పుడు మీరు రోడ్ల మీద వచ్చి మీరు నన్ను క్వశ్చన్ అడుగుతారు కదా, అప్పుడు క్వశ్చన్ అడగల ఎవరిని. ఇంత వాక్ స్వాతంత్రం అని వచ్చింది. ఇంకొకటి, ఆయన అన్ని మంచిగా చేస్తుండగా ఆయన దగ్గర బడ్జెట్ లేదు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టడానికే ఉన్న పైసలన్నీ అడగబెడుతుండు. సరే ఏదో ఒకటి రైతులకైతే కొంత హెల్ప్ చేసిండు, రైతు రుణమాఫీ చేసి. ఆయన చేయాల్సింది రెండే, ఒకటి పెన్షన్లు, ఇంకోటి ఇందిరా మిల్లు ఇస్తే సరిపోతుంది. ఇక మిగతా వాళ్ళు మాట్లాడడానికి అది ఎట్లా 2,500 ఆడవాళ్ళకి అది ఉంది కదా, ఆర్థిక సాయం చేసే కార్యక్రమాలు అవి కొంచెం తొందరలో చేస్తే వీళ్ళు మాట్లాడకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటాయి ప్రతిపక్షాలు. ఇక ప్రతిపక్షాలు వాళ్ళు ఏంటంటే వాళ్ళ హయాంలో ఇట్లా ఎవరు మాట్లాడలేదు కదా, కనీసం ఇప్పుడు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడతారు. ఆ టైంలో అదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం ఇంట్లో పోయి అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. ఈ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేకుంటుండే.
ఇప్పుడు అంతేందుకు లగ్గుచర్ల భూమి ఫార్మసిటీ రద్దు చేసిరు, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేశారు. దానికి రైతులు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు మొన్న ఇథనాల్ ఫ్యాక్టరీ ఉన్నది, అక్కడ కూడా గత ప్రభుత్వం చేసింది, అది రద్దు చేసిరు, ప్రజలకు మేలు చేశారు. ప్రజలకు సంబంధించి ఎక్కడైతే ప్రొటెస్ట్లు ఎక్కడైతే అవుతున్నాయో అది ఏది మంచిగా ఇచ్చాడో కొంచెం మాట్లాడేంత అదైతే వచ్చింది. అంతే సెక్రటరీ ఓనికి అంతకుముందు సెక్రటరేట్ ఓనికే ఎవరు పోకపోయేది, ఒక మంత్రి కలగపోయేది, ఇప్పుడు అందరు కలుస్తున్నారు. కేసీఆర్ పాలన కంటే 100 పాలన. కేసీఆర్ ఏ రోజు అసెంబ్లీకి రాలేదు కదా, ఈయనైతే రెగ్యులర్ అక్కడనే ఉంటాను కదా, ఎంతో కొంత బెటర్, ఎంతో కొంత అనగా చాలా బెటర్. నమస్తే అండి, చెప్పండి. మీ పేరు? నా పేరు పులేందర్ అండి. ఏం చేస్తారు? ఎంఎన్సీలో వర్క్ చేస్తా, ఫైనాన్స్ మేనేజర్గా. ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రంలో రాజకీయాలు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు సీఎం అయ్యాక? రేవంత్ రెడ్డి గారి పాలనకి అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడైతే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. సో మంచిగానే లీడ్ చేస్తున్నాడు. ఎందుకంటే తను కూడా చిన్న స్థాయి నుండి వచ్చాడు కాబట్టి ప్రజలకు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా మంచిగానే చేస్తుంది. స్కీమ్స్ కూడా మంచిగానే ఉన్నాయి. సో యూత్ కూడా కొంచెం ఎన్హాన్సింగ్, లైక్ ఇప్పుడు చూసుకుంటే జాబ్స్ కానీ అవి కానీ ఆపర్చునిటీస్ కానీ మంచిగానే ఉన్నాయి, బాగానే చేస్తుంది. అంటే జాబ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటారు ఇప్పుడు ఆపర్చునిటీ? రీసెంట్గా చూసుకుంటే కానిస్టేబుల్ జాబ్లే 15,000 వరకు రిక్రూట్మెంట్ అయినాయి. మళ్ళా ఇప్పుడు టీచర్స్ డిఎస్సి జాబ్స్ కూడా మంచిగానే అయ్యాయి. సో మంచిగానే ఉంది ఇప్పుడైతే. రేవంత్ రెడ్డి పాలన అయితే మంచిగానే ఉంది ఇప్పటికి ప్రజెంట్గా. ప్లస్ స్కీమ్స్ కూడా అవి ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నారు. సో మేబీ ఫైనాన్షియల్ స్ట్రాటజీ చూసుకుంటే కొంచెం వీక్గా ఉంది కాబట్టి చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు 6 గ్యారెంటీలలో 3 గ్యారెంటీలు అమలు అయినాయి కదా, అవి కూడా అందరికి అందట్లేవు, కొంతమందికి అందుతున్నాయి. ఇప్పుడు బస్ అనేది మహిళలందరికీ అందుతుంది, అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ అనేది అందరికి రావట్లేదు అంటారు, కరెంట్ బిల్లు కూడా 0 రావట్లేదు అంటారు, ఏమంటారు? కరెంట్ అంటే ఇప్పుడు 6 గ్యారెంటీల్లో అన్ని గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేశారు. బట్ ఎందుకు రావట్లేదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది వాళ్ళు 90% చేసేసారు. సో ఎవరైతే 2 lakhs అబోవ్ ఉన్నారో ఆ డిఫరెన్స్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించే వాళ్ళు ఆలోచించి చేయడానికి కూడా చేస్తారు కూడా. కొన్ని కూడా ఇంప్లిమెంట్ అయిపోతున్నాయి. సో ఫ్రీ బస్ అనేది ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికి యూజ్ అవుతుంది, అందరు యూజ్ చేసుకుంటున్నారు. ఇంకా గ్యాస్ కనెక్షన్ కూడా అది కొంచెం డిపెండింగ్ ఆన్ ఫైనాన్షియల్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో వాళ్ళు దాన్ని కూడా సాల్వ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే కేసీఆర్ పాలనకి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారి పాలన కాంగ్రెస్ తెచ్చుకున్నాం కదా, కాంగ్రెస్ వచ్చిన దగ్గర సంవత్సరం అవుతుంది, ఎలా ఉందంట కాంగ్రెస్ పరిపాలన? బాగుంది, అన్ని బాగుందిగా. అందరికి లోన్ మాఫ్ అయింది, కరెంట్ బిల్ ఫ్రీగా వస్తుంది 200, ఇంకా యూత్ కి ఉద్యోగాలు వస్తుంది. ఇంకా అన్ని బాగానే చేస్తున్నారు, అన్ని బాగానే చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? ఇంకా చేస్తారు. ఇంకా సంవత్సరం 1 year అయింది, ఇంకా 4 years ఉందిగా, ఇంకా చాలా చేస్తారు. ఆయన టైం ఇవ్వాలిగా. ఆయన 10 సంవత్సరం మిస్ ఇంకా 1 year అయింది, దీనికి ఇంకా టైం పడుతుంది. మెల్లమెల్లగా అన్ని చేస్తారు ఈయన. అయితే కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైనా ఇక్కడ కాంగ్రెస్ పరిపాలన ఉంటే అందరు ప్రజలకు అందరికి న్యాయం చేస్తా అంటారు, మరి కొంతమందికి పథకాలు పడట్లేవు అంటారు, దాని గురించి ఏం చెప్తారు? ఒకసారి అవుతుంది అన్న, మెల్లమెల్లగా అవుతుంది. ఏమైనా సరే మెల్లమెల్లగా అవుతుంది. ఎవరైనా ఒకసారి మెట్ల ఎక్కరు, 100 మెట్ల మెల్లమెల్ల ఒక్కొక్క మెట్ల ఎక్కుతారు. అట్లా ఇంకో 4 సంవత్సరాలు అవుతుంది అంటారా? అవుతుంది, కన్ఫర్మ్ అవుతుంది పక్క. హైదరాబాద్ అయితే ఎక్దమ్ దుబాయ్ లెక్క డెవలప్మెంట్ అవుతుంది. నమస్తే స్వామి. చెప్పండి సార్. మీ పేరు స్వామి? రాంబాబు. ఏం చేస్తారు? లారీ డ్రైవర్. ఎలా ఉంది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే రేవంత్ రెడ్డి కాలం బాగుందంటారా? రేవంత్ రెడ్డి గారి పరిపాలన మంచిగానే ఉంది కానీ కొద్దిగా గ్యారంటీలు అయ్యి అమలు చేయట్లేదు అని అన్నాడు. కానీ రైతులకి అంటే ఏమేమి అమలు చేయలేదు? రైతులు రుణమాఫీ చేస్తున్నాడు, అది చేయలేదు. కొంతమందికి అయినా అంటారు కదా స్వామి, కొంతమంది కాలేదు స్వామి. పింఛన్ కూడా కాలేదు, కొద్ది ఇబ్బంది ఉంది. ఇది చూసుకుంటే పోయినసారి కేసీఆర్ గారి పాలన ఎలా ఉందంటారు? అది పర్లేదు స్వామి, మంచిగానే ఉంది. ఎవరు జోలికి రాలేదు, పేదల జోలికి రాలేదు. దేనికైనా ఇబ్బంది లేదు, కరెంటుకైనా దేనికైనా అన్నీ సౌకర్యంగా ఉన్నాయి. మీకు ఏ పథకాలు అందినాయి పోయినసారి? నాకైతే ఏం లేదు స్వామి, నాకు భూమి ఏం లేదు, నాకు సెంటు భూమి లేదు. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి. పేరండి? అంజీ అండి. ఏం చేస్తారు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు, అలాగే 6 గ్యారెంటీలు ఎలా నడుస్తుంటారు జనంలో? వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలలో మొత్తం కలిపితే 420 ఉన్నాయండి. సో ఆ 420లా నాకు కనబడింది అయితే ఒకటి నడుస్తుంది.
ఏది మహిళలకు ఫ్రీ బస్ పథకం ఆధార్తోని. అది ఒక్కటి తప్ప వేరే ఏమి కనబడట్లేదు రాష్ట్రంలో. 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం, 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం అని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు అందరూ చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ఇంట్లో 6 గ్యారంటీలు అమలైనయో ఒక్క ఇంటిలో చూపిస్తే మేము సంతోషిస్తాం. ఒక్క ఇంటిలో 6 గ్యారంటీలు అమలైనట్టు ఏ స్టేట్లో ఎక్కడైనా మంచిదే. ఒక ఇంట్లో 6 గ్యారంటీలు ఎక్కడ అమలైనా అని ఒక్క ఇల్లు చూపించండి, మేము కాంగ్రెస్ నాయకులు 5 సంవత్సరాలు ఫ్రీగా మంచిగా పాలించుకోవచ్చు. ఏ ఒక్కింటిలో ఇప్పుడు 3 చేసి ఇంకా 3 చేసి అన్నారు కదా తర్వాత. ఎవి సార్ ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 1 year అవుతుంది. గ్యాస్ వస్తుందండి మీకు 500కి? ఇప్పటి వరకు గ్యాస్ ఎంతమందికి వచ్చింది? మహా అంటే ఒక 20% కూడా రాలేదు. అందరికి ఇస్తామని చెప్పారు, ఇప్పటి వరకు అందరికి ఇవ్వలేదు. అట్లాగే నిన్నటి న్యూస్ మొన్నటి న్యూస్ ఏంటంటే రైతు బంధు పైసల కంటే బోనస్ పైసలు బెస్ట్ అంటున్నారు. అది ఏ విధంగా వాళ్ళకి అర్థమైందో నాకైతే తెలియదు. బోనస్ పైసలు ఓన్లీ సన్న రకాలకు ఇస్తా అన్నారు. సన్న రకాలు ఎంతమంది పెడతారు, ఎన్ని ఎకరాలకు పెడతారు? సన్న రకాలు వాళ్ళ ఇంటి అవసరాలకు పెట్టుకుంటారు, మహా ఎక్కువ అయితే ఇంకొక ఎకరం పెట్టుకుంటారు. అందరూ వంట ఇచ్చేది దొడ్డు వడ్లు, వాటికి ఇవ్వండి సార్, రైతులు సంతోషిస్తారు. మీరన్న ప్రకారమే వాళ్ళు సంతోషపడతారు. 14,000 15,000 చెప్పడం ఎందుకు? వాళ్ళకి ఇవ్వండి. అందరు రైతులకు సన్న బోనస్ ఇస్తామన్నారుగా, అన్ని పంటలకు ఇస్తామన్నారుగా, మళ్ళీ లాస్ట్గా ఓన్లీ సన్న రకాలకి అని ఎందుకు మాట మార్చుతున్నారు? ఇదేనా మీ ప్రభుత్వం చేస్తున్న పని? నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు? నా పేరు సాక్ హనుమంతు. నా పేరు. ఏం చేశారు? నేను హోటల్లో పనిచేస్తున్నా, చిన్నప్పటి నుంచి హోటల్లో పనిచేస్తున్నా. నేను ముఖ్యం మీ ఇంటి గురించి పెట్టింది. ఇంటి గురించి సుమారు 50 సంవత్సరాలు అవుతుంది. ఎవరు కాంగ్రెస్ చేయలేదు, తెలుగుదేశం లేదు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వలేదు, వాళ్ళు ఇస్తామన్నారు. ఆ తర్వాత చంద్రబాబు కాకముందు ఎవరంటే ఎన్టీఆర్ ఆయన కూడా ఇవ్వాలి ఇస్తాను. ఇంతమంది అప్లై చేసిన, కేసీఆర్కి కూడా నేను అప్లై చేసిన. 6 సంవత్సరాలు అయింది. ఆయన ఇష్టాన్ని చెప్పి ఇష్యూ చేసినాడు, ఎంఆర్ఓ ఇవ్వలేదు. ఈ విధంగా జరుగుతుంది సార్. ఇతను మేము ఇంట్లోకి వచ్చి చూసిపోతున్నాం. మేము హోటల్లో పనిచేస్తాం. ఇప్పుడు పొద్దున్న వస్తే మేము రాత్రి పోతాం, డ్యూటీ చేసుకొని పోతాం. ఇంట్లో లేకుంటారు, లేదని రాసి పాటిస్తారు. మా పరిస్థితి అది. మాకు పట్టించుకుంటే ఎవరు లేదు సార్. అసలు మేము చేసేది హోటల్ పని, గుర్తు చేస్తేనే మాకు 2 పైసలు వస్తాయి, లేకపోతే రావు. ఇందువల్ల నేను ఇల్లు కావాలని చెప్పి ఇంత తిరుగుతున్నా. లాస్ట్ మనసు ఇరిగిపోయింది. మా భార్య కూడా తిరిగి, మా భార్య కూడా కాలం అయిపోయింది. మన కాలం అయిపోయి హార్ట్ అటాక్ వచ్చి కాలం అయిపోయింది. మేము ఒక్కరిని ఉన్నా, మా బిడ్డలు ఇద్దరు ఉండరు. పెద్ద నాయకుల దగ్గర పోయి ఈ విషయం తెలియజేశారా? ఆడికి పోనీయరుగా సార్, పెద్ద నాయకులు పోనీయరుగా. ఇక్కడ దగ్గర పోనీయరు. ఎవరు ఎమ్మెల్యే కాకపోతే ఏమనంటే ఇస్తాం పో అంటారు, ఇంతే మాడు. గెలిచేంత వరకు మనం గెలిచిన తర్వాత ఎవరు కాదు సార్. గెలిచక ముందు అది ఇప్పిస్తా, ఇది ఇప్పిస్తే ఇది ఎవరు ఇప్పిస్తలేదు సార్. ఇది చెప్పిండ్రు, దాంట్లో ఒక్కటి కూడా వాళ్ళు పాలించట్లేదు. 6 గ్యారెంటీలు ఏది పాలించట్లేదు వాళ్ళు. మీ పేరండి? సూర్య. ఏం చేస్తారు సార్? బిజినెస్ అండి. ఎలా ఉంది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి హయాం, కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? నేను రేవంత్ అన్నకి చాలా పెద్ద ఫ్యాన్, నేను అభిమానిని. చాలా అంటే చాలా పెద్ద అభిమానిని. పాలన కూడా చాలా బాగున్నది. అంటే ఇప్పుడిప్పుడే చూస్తున్నాం అన్నది కూడా. ఆ అన్నకి ఎఫెక్ట్ గట్టిగా ఎక్కడ పడ్డదంటే హైడ్రా మీదనే పడ్డది. హైడ్రా చేయడం వల్లనే ఇప్పుడు అదంతా నెగిటివ్ థాట్ పడిపోయింది అన్న మీద. అది లేకుండా నార్మల్గా న్యూట్రల్గా వెళ్ళిపోతే బాగుండేది. ఇప్పుడు దాన్ని కూడా రికవరీ చేయడానికి పేదలకి ఇల్లులు అది కట్టించడం జరుగుతుంది కదా, అది కూడా ఒక మంచి ఆలోచన అనే చెప్పుకోవాలి. కానీ ఏదైతేనేమి అది చేయడం ద్వారా కొంచెం అయితే నెగిటివ్ అయితే పడ్డది అన్న పేరు మీద. నమస్తే. నమస్తే. ఏం చేస్తారు? ఏం చేస్తారు? వర్క్ చేస్తాం. ఎలా ఉంది ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది మహిళలకు? బాగానే అనిపిస్తుంది. అంటే ఏ విధంగా? ఆయన పరిపాలిస్తున్నాడుగా, అన్నీ ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు, ఫ్రీ గ్యాస్ ఇచ్చాడు, ఫ్రీ టికెట్స్ ఇచ్చాడుగా, బస్ టికెట్ మాకైతే వచ్చింది. ఉచితాలు లేకుంటేనే హాస్పిటల్ ఉన్నాయి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని 10 లక్షలు 5 అంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ని ఆధునీకరించాలి. డాక్టర్లకు ఎట్లా సాలరీ చెగాడికి ఇస్తున్నారు కదా, కనీస వసతులు ఉన్నాయి అందులో. టాయిలెట్స్ కానీ, బెడ్లు కానీ, ఆపరేషన్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్ని అందుబాటులో ఉన్నప్పుడు మనం వాళ్ళకు 10 లక్షలు ఇచ్చి అలా చేస్తే వాడు ప్రైవేట్ కార్పొరేట్ దాంట్లో ఓ 10 రూపాయల బిల్లు కూడా 50 రూపాయల బిల్లు చేసుకుంటారు. అట్లా నష్టపోయే వాళ్ళు మళ్ళీ జనాలే కదా. కాబట్టి ఈ ఉచితాలు చేసి వైద్యం, విద్య, న్యాయం ఉచితంగా చేయాలి. హాస్పిటల్ ఆధునీకరించాలి, స్కూల్ ఆధునీకరించాలి. ఇటు పోతే పోయినసారి కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది అంటారు బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు ఆయనది కూడా ఈ రైతు మందని ఇవ్వడం మాత్రం అది చాలా తప్పదు కదా. సన్నకారు రైతులకు ఇవ్వాలి 5 ఎకరాల వరకు ఉన్న వరకు.
వందల ఎకరాలను ఇస్తున్నాం. ఎవరు లాభపడుతున్నారు? అంత పెట్టుబడి వరకే లాభపడుతుంది కదా. మళ్ళీ ప్రజలకే అంత వేరే పెట్టుబడి లేకుండా వేరే దానికి బడ్జెట్ లేకుండా అయిపోయి అప్పుల పాలైపోయి. నమస్తే అన్న. నమస్తే బ్రో. మీ పేరన్న? మాథ్యూ. ఏం చేస్తారు అన్న? నేను బ్యాంక్ లో పనిచేస్తాను. ఇప్పుడు మన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంట? మంచిగా ఉంది పాలన అయితే. ఏ విధంగా? అన్ని విధాల్లో మంచి అనిపిస్తుంది. అన్ని విధాల్లో మంచి అనిపిస్తుంది. ప్రాబ్లం ఏం లేదనమాట. అయితే ఆయన చేసిన ఇప్పుడు 6 పథకాలు ఉన్నాయి కదా, ఎంతవరకు అందుతున్నాయి అంటారు జనాల్లోకి? ఇప్పుడైతే ఈరోజు మళ్ళీ ఫార్మర్స్ ఒకటి లాంచ్ చేస్తున్నాడు కదా, అంటే ఫార్మర్స్ రుణమాఫీ ఒకటి చేస్తున్నాడు, మళ్ళీ వీళ్ళకి డబ్బులు ఇవ్వడము అవన్నీ చేస్తున్నాడు కదా. ఇంకేం మంచిగానే ఉంది. రోడ్స్ మన కరెంట్ బిల్లు తగ్గించినాడు, మొత్తానికి జీరో వస్తుంది అనమాట. కరెంట్ బిల్ టోటలీ జీరో వస్తుంది. గ్యాస్ 500కి వస్తుంది. ఇంకా స్టార్ట్ చేస్తున్నాడు కదా, ఇంకా స్టార్ట్ కాలే కదా. చాలా మందికి వస్తున్నాయి ఆల్రెడీ. వస్తున్నాయో వాళ్ళకే తెలియాలి, కానీ అయితే మనకైతే మాత్రం మంచిగానే జరుగుతుంది అనుకో. ఏం పేరు అంకు? నా పేరు హరినాథ్. ఏం చేస్తారు? నేను రిటైర్డ్ ఎంప్లాయీ. ఇప్పుడు ఎలా ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది, పర్లేదు. కాకపోతే ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఇది అంతా ఇది కాదు. ఇదివరకు రాజశేఖర రెడ్డి దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పటికీ చాలా డిఫరెన్స్. చాలా డిఫరెన్స్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు కూడా అందరికి అందుతున్నాయి అంటారా? లేవు, అందరికీ అయితే అన్నీ అందట్లేదు. ఏదో 1, 2 అయితే వస్తున్నాయి, కానీ అవి కూడా మొత్తం పబ్లిక్ ఏం లేదు. పర్వాలేదు. కాకపోతే ఇదివరకు దీని మీద ఆయన ఇంతకుముందు గవర్నమెంటే నాకు బాగుందేమో అనిపిస్తుంది. ఉన్నవి అన్నీ సరిగ్గా అప్పుడు అందేవి. ఇప్పుడైతే ఈ 6 గ్యారెంటీలు చెప్పారు, కానీ 6 గ్యారెంటీల మీద అంతా నాకు. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? మొహమ్మద్ సమీ. ఏం చేస్తారు? నేను కాల్ సెంటర్లో జాబ్ చేస్తాను. ఎలా ఉంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? మంచిగా జరుగుతుంది. నేను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. నేను కూడా మంచిగా దొరుకుతుంది. ఇంకా ఉండే రోజులు కూడా మంచిగా వస్తుంది. మరి రేవంత్ అన్న చేస్తాడని ఇంకా చేస్తూనే ఉంటాడు ఆయన. ఇంకా చేస్తారంటారు? ఇంకా 4 సంవత్సరాలు చేస్తాడు. వచ్చే సంవత్సరం కూడా కాంగ్రెస్ వస్తుంది. మరి అంటే ఇప్పుడు పథకాలు అంటే 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, మీ కుటుంబానికి ఎంతవరకు అందుతున్నాయి అంటారు? మా కుటుంబానికి అందరికీ వస్తున్నాయి. ఇంకా వస్తాయి. ఇంకా టైం పడుతుంది కొంచెం రావడానికి. ఇంకా వస్తాయి అవి అన్ని. గతంతో పోల్చుకుంటే కేసీఆర్ గారి పాలన ఎలా ఉందంట? కేసీఆర్ అన్న పాలన కొంచెం రేవంత్ అన్న పాలనే మంచిగా ఉన్నది. మనకు నచ్చుతుంది. రేవంత్ అన్న మేము పని చేస్తుండీ మేము రేవంత్ అన్నకి సపోర్ట్ చేస్తాం. మళ్ళీ ఇంకా వచ్చే సంవత్సరం మళ్ళీ 5 సంవత్సరం మళ్ళీ ఆయననే వస్తాం. నమస్తే అండి. చెప్పండి. మీ పేరు? మొహమ్మద్ తాజుద్దీన్. ఏం చేస్తాం? నేను ఆర్టీఏలో వర్క్ చేస్తా, ఏజెంట్గా. ఎలా ఉంది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? చాలా దారుణంగా ఉంది. చాలా దారుణంగా ఉంది. మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇట్లాంటి పాలన చూడలేదు. చాలా దౌర్జన్యం. గరీబోళ్ళకి చాలా కష్టపడి మేము సంపాదించుకున్న ఇల్లు వలగొట్టేస్తుండు. మళ్ళా ఆర్టీ ఆఫీస్కి మళ్ళా మొత్తం ఏజెంట్స్ మొత్తం ఆన్లైన్ చేయాలని అనుకుంటుండు. 15 సంవత్సరాలు బండి తీసేస్తుండు. గరీబులు ఎట్లా బతకాలి, గరీబుల గురించి ఆలోచిస్తలేడు. ఆయన మొత్తం ఆయన హెడ్ ఏమో అడానీకి వ్యతిరేకము. ఈయన అడానీతో కలుపుకొని అన్ని ప్రాజెక్టులు కోట్లు సంపాదిస్తుండు. కానీ గరీబులను ఎవరిని చూస్తలేరు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ మొత్తం రియల్ ఎస్టేట్ కానీ ఎక్కడ కూడా కానీ చాలా ఘోరంగా ఉంది. ఇట్లాంటి పాలన ఎప్పుడు చూడలేదు. మళ్ళీ జీవితంలో ఇప్పుడు 50 సంవత్సరాలకు కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓటేయరు, వాళ్ళకు సహకరించరు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రాజేంద్ర రెడ్డి. ఏం చేస్తారు సార్? ప్రైవేట్ జాబ్ చేస్తారు. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు కాంగ్రెస్ హయాంలో? బాలేదు. ఏ విధంగా? ఏ విధంగా అన్ని విధాలా సఫర్ అయిపోయింది. పబ్లిక్ కూడా చాలా ఇదైపోయారు. మార్కెట్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు, ప్రైవేట్ లేదు, ఏ మొత్తం జీరో. అన్నిట్లో జీరో అయింది. రైతు బంధు కూడా లేదు. ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పటికి రైతు బంధు ఏం పడలే. ఏడు కూడా ఎందుకంటే ఉన్న పైసలు రైతు బంధుకి వచ్చే పైసలు ఖమ్మంలో మొత్తం తుఫాన్ వచ్చి వరదబాద్లేక అక్కడ పోయినాయి పైసలు, ఇక్కడ వచ్చేటివి. ఇంకోటి తప్పితే మహబూబ్నగర్ జిల్లాలో ఒకటి ఏమంటారు క్యాబినెట్లో ఒక మంత్రి పదవి ఇచ్చిండ్రు. అది ఖమ్మం ముగ్గురికి ఇవ్వడం అవసరమా? ఖమ్మంలో నాగేశ్వరరావుకి ఇచ్చిండు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, బట్టికి. అది ఒక మహబూబ్నగర్ పోస్ట్. అది ఇక్కడ రావాల్సిన పోస్టు అక్కడ ముగ్గురికి పోయినాయి.
ఒక జిల్లాకు 3 పోస్టులు ఇస్తే మిగతా ఉన్న జిల్లా ముందే ఈబీజీ ఎకనామికల్ బ్యాక్వర్డ్. మహబూబ్నగర్ జిల్లా స్తంభు ఫారెస్ట్ ఏరియా ఏజెన్సీ, అక్కడ 2 పోస్టులు అక్కడ ఇవ్వాల్సింది, ఇక్కడ ఖమ్మంకి ఇచ్చిండు. ఏం బాగాలేదు పాలన. నాకు దగ్గర బంధువు ఉన్న మేర చెప్తున్నా, నాకు దగ్గర బంధువు, ఆయన తమ్మునికి నా కోడలు ఇచ్చిన యాదగిరి రెడ్డి, ఆయన తమ్ముని పేరు చెప్పాలంటే తమ్ముడు, ఆయన తమ్ముడు చిన్నమ్మ కొడుకు యాదగిరి రెడ్డి. కోడలు మాకు కూడా ఎంత దగ్గర ఉండరు కదా, నేను ఉన్న మేర చెప్తున్నా. పబ్లిక్ సామాన్యుడు మాత్రం ఊళ్ళో చాలా ఘోరంగా ఉంది, టూ మచ్. రైతులకు ఎలా ఉందంటారు మరి ఇప్పుడు? రైతులకు ఏం లేదు, జీరో. రైతు భరోసా రైతు బంధు చేస్తున్నారు, అది వేయలేదు. అది వేస్తే చాలా ఆనందం అయిపోతుంది. మల్లాడికి 30, 50, 1000, రామరావుకు సంఘానికి 1000 ఎకరాల నోనికి వేసారు. సామాన్కి 2 ఎకరాలు 3 ఎకరాల నోనికి మాత్రం ఏం ఫలితం ప్రయోజనం ఉండలేదు. ఉన్నోనికే పోతున్నాయి పైసలు. మల్లాడి ఏది సిఎంఆర్ కాలేజీ యూనివర్సిటీ, అదొక 60 ఎకరాలు 100 ఎకరాలు 1000 ఎకరాల దాకా ఉన్నది. దానికి పడుతుంది రైతు బంధు. మామూలు సాధారణంగా ఒక ఎకరా 2 ఎకరాలకి వానికి ఇచ్చే బదులుగా 7,000 ఉందంటే 15,000 ఇచ్చినా ఏం కాదు, నచ్చలేదు. సామాన్కి 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు వేయచ్చు. లేదు ఏదో ఒడ్లకు ఏదో సబ్సిడీ ఇస్తాం 500 అని అన్నారు, అది కూడా ఇప్పుడు గ్యారెంటీ లేదు. అది ఇస్తామని అంటున్నాడు, గడుపుతుండు, పబ్బం గడుస్తుండు. మహిళా వృద్ధాప్యుల పింఛన్ 2,500 ఇవంతా జీరో. ఎందుకంటే పబ్బం కట్టుకుంటూ అవుతున్నాము. సచ్చినాక చూదిస్తే లేచి వస్తా ఓ మరిగేసే వాళ్ళకి ఇంజక్షన్ తీస్తే ఉరిజాతేగా. ఇది అట్లా అనుకుంటూ 11 నెలలు అయ్యి డిసెంబర్ 9 తారీఖు వచ్చేస్తుంది. ఏం లేదు, ఇప్పుడు జీరో అయింది. వాళ్ళు హీరోలు అయింది, ఇక్కడ వీళ్ళు జీరోలు అయినరు. మళ్ళీ ఇప్పుడు ఈసారి వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్ క్యాబోల్తే బీజేపీ అదే టీఆర్ఎస్కే ఉంటుంది పోటీ. బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీజేపీకే ఉంటుంది పోటీ. ఇది జీరో. జిల్లాకు 1 సీట్ వస్తే చాలా ఎక్కువ. పనికి మాలిన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని వచ్చిన కాడి బిజినెస్లు అన్నీ పోయినాయి. అర్థమైందా? అన్ని ప్రతి ఒక్కటి నాశనం అయిపోయింది. అంతా అన్ని పోయినాయి. బిజినెస్ అసలు బిజినెసే లేదు. అట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఉన్న పరిస్థితి ఇది భయ్యా, బిజినెస్లు లేవు. చాలా మటుకు బిజినెస్లు పోయినాయి. అది మొత్తం వాస్తవం. అంటే కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? కేసీఆర్ గారు అంత ఇంత బతికిదా ఉన్నాయన్న, తిన్నాం ఏదో ఒకటి, ఎట్లో నెట్టుకొచ్చినాడు. ఏది లేదు, కనబడతలేదు ఏమి. ఉన్న బిజినెస్ మొత్తం ముసుకుపోయినాయి అన్ని. ఈ హైదరాబాద్ వల్ల చాలా బ్యాక్ హైదరాబాద్ మాకు లేదు, మాకు రాదు. రోడ్డు కాడికి వచ్చేది మొత్తం పోయింది. అంత ఆగం శివరాత్రి అయిపోయింది, కథం. అయితే అలాగే రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు పెట్టారు కదా, మీ కుటుంబానికి ఎంతవరకు అందుతుంది? ఏం రాలా. మహిళలకు బస్సు ఉచితం వస్తుందా? ఇంట్లో మహిళలకు బస్సు వచ్చి రోజు తిరుగుతాం అన్నీ బస్సులల్లా, రోజు తిరిగాం కదా బస్సులల్లా. ఇప్పుడు అవసరం ఉంటేనే తిరుగుతాం బస్సులల్లా, అంతే కదా. బస్సులో రోజు అవసరం రాదు కదా బస్సు. కరెంట్ బిల్లు కూడా వస్తుంది నార్మల్ గానే, అదొకటి క్లియర్ అయింది. 2500 అని అది అసలు రాలా. అది ఇప్పుడు ఏంటిదో అసలు కాదు, ఏం అర్థమేది లేదు. అట్లా ఉంది. కొత్త రేషన్ కార్డులు అన్నారు, రేషన్ కార్డు అసలు ఊసే లేదు. అట్లా ఉంది పరిస్థితి సార్. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? ప్రభాకర్. ఏం చేస్తారు? లారీ నడిపిస్తా. ఎలా ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? మంచిగా లేదన్న. ఎందుకంటే లారీలు అన్ని ఇసుకలాలు అని ఆర్టీఓ పట్టిస్తుండు, మైనింగ్ కేసు అంటుండు, అది అంటుండే. అంటే ఒక్కొక్క బండికి 70,000-80,000 రాస్తుండు. ఆర్టీఓ పోతే రెస్పెక్ట్ లేదు. 5 గంటల బండి పట్టుకుని 3 గంటల దాకా ఇచ్చి పెడతలేరు బండ్లు. మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి చెప్పు. లారీలో పట్టుకుంటే భూపాలు పెళ్ళే పట్టుకుని బండి 7-10 రోజులు అవుతుంది బండి ఇచ్చేయడానికి. ఒక్కొక్క బండికి మైనింగ్ అంటుండు, ఆర్టీఓ అంటుండు, విజిలెన్స్ అంటుండు. కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా ఇంత బండ్లు నడిచినాయి. మంచిగా డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ఓనర్ కానీ డ్రైవర్లు కానీ మంచిగా వచ్చారు. ఇప్పుడు ఏడ చూసినా మైనింగ్ డిపార్ట్మెంట్ అంటుండు, ఆర్టీఓ అంటుండు, అది అంటుండు, ఇది అంటుండు. ఎక్కడ చూసినా బాగాలేదు. ఇప్పుడు బండి పట్టుకొని వారం రోజులు మా బండి పట్టుకొని బండి వెళ్తలేదు అసలు. మన అంటే సంవత్సరానికి ₹1,00,00,000 అంటుండే. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ₹1,00,00,000 లేకుండా అసలు వాస్తవానికి చెప్పాలంటే. అట్లా ఉంది పద్ధతి ఈ కేసీఆర్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ పాలన ఎలా ఉందంటారు? కేసీఆర్ గారి పాలన బాగా బాగుండే. అప్పుడు అంత ముందుకు మాకు ఇంత రిస్క్ లేకుండే మాకు. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? ప్రశాంత్ గాంధీ మిరియాల. ఏం చేస్తారు? హోటల్. ఎలా ఉంది ఇప్పుడు చూసుకుంటే మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? దరిద్రంగా ఉంది, బాగాలేదు. హైడ్రా ముట్టుకున్న వల్ల చాలా డ్యామేజ్ అయింది. చాలా ఇప్పటికైతే రియల్ ఎస్టేట్ లేదు ప్రస్తుతానికి అయితే. రియల్ ఎస్టేట్ లేకపోతే ఏది కూడా ఉండదు, ఏది కూడా వర్కౌట్ అవ్వదు. రియల్ ఎస్టేట్ ఉంటేనే మనీ అనేది రొటేషన్ అవుతుంది, పబ్లిక్ అనేది సర్క్యులేట్ అవుతుంది. అది రియల్ ఎస్టేట్ లేకపోతే ఏం చేయలేము. ప్రస్తుతానికి అయితే వ్యాపారాలు డల్గా ఉన్నాయి, చాలా డల్గా ఉన్నాయి. అండ్ రియల్ ఎస్టేట్ కూడా చాలా డల్గా ఉంది. ఇది హైడ్రా అనేది ఒక ఈ ఆలోచన అసలు మంచిది అంటారా కాదంటారు? అది కూల్ చేయడం అనేది తప్పు. నేనేమంటున్నా, సరే వాళ్ళు తప్పు చేసినా
అనుమతి ఇచ్చింది గవర్నమెంట్ అధికారులే. వాడు ట్యాక్సీలు కట్టిండు, అన్ని కట్టిండు, అవునా? అప్పుడు లేనిది సడన్గా వచ్చి కూర్చోవడం అనేది తప్పు. వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఉంటే దానికి ఏమైనా పెనాల్టీ వేసి ఇంకేదైనా ట్యాక్స్ కట్టించుకొని రెగ్యులరైజ్ చేసి ఉంటే బాగుంటుండే. అలా కూల్చోవడం, వాళ్ళు కూడా ఎంతో కష్టపడి కట్టుకుంటారు. ఒక్క రూపాయి తెచ్చి అప్పు తెచ్చో ఇంకెక్కడ నుంచి కట్టుకుంటారు కదా. కూల్చోవడం అనేది తప్పే 100%. పడ్డది చాలా. సరే మూసీ సుందరీకరణ అంటే ఓకే, అది కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ అది చాలా పెద్ద సమస్య. అది అనుకున్నట్టు మంచి వాటర్ వస్తే మాత్రం మంచిదే, ప్లాన్ అయితే మంచిదే, కానీ వర్కౌట్ చేసినప్పుడు కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, దాన్ని చూద్దాం అదొకటి. అయితే రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అంటున్నారు. ఇప్పటివరకు మూడు గ్యారెంటీలని అందరికి అందుతున్నాయి అంటారా? మీకు ఎన్ని అందుతున్నాయి? నాకేం అందట్లేదు. నాకు ఫ్రీ బస్సు లేదు, నాకేం పెన్షన్ రావట్లేదు. ఇంట్లో మహిళలకు ఫ్రీ బస్ ఇంట్లో వాళ్ళకు ఉంది. రైట్, వెరీ గుడ్, మంచి క్వశ్చన్ వేసినాం. ఓకే, ఇంట్లో వాళ్ళకు ఉంది. ఫ్రీ బస్ అవసరం లేదబ్బా, కాకపోతే 50% రాయితీ ఇచ్చి పెడితే అయిపోతుంది. ఫ్రీ బస్ అడిగిరా ఎవరైనా? కాకపోతే లేడీస్కి 50% వేవర్ ఇస్తే బాగుంటుండే. అది అంటే ఈ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఈ ఉద్యోగులకు కానీ వీళ్ళందరికీ ఫ్రీ బస్ చాలా వరకు ఉపయోగపడుతుంది అంటున్నారు. ఎకనామీ పడిపోతుంది. నీకు మనీ జనరేట్ అవుతానే నీకు ఎకనామీ అనేది లేస్తుంటుంది. నువ్వు అన్ని ఫ్రీ ఇచ్చుకుంటే కూర్చుంటే ఇంకేం లాభం? ఫుడ్ ఇస్తుంటుంది, బస్ ఇస్తుంటుంది, ఇష్టం వచ్చి తిరగడానికి ఇస్తుంటుంది. ఎందుకు అవసరమా? మనీ అనేది ఎప్పుడైనా సర్క్యులేట్ అవ్వాలి, అవుతానే గ్రోత్ అనేది ఉంటుంది. ఈ కరెంట్ జీరో వస్తుందండి మీకు? నాకు 206 రూపాయలు వచ్చింది. నాకు అంటే దరఖాస్తు ఏం చేయలేదు? చేసా ఒక 2 నెలలు రాలేదు, బిల్లు రాలేదు. వేవర్ వచ్చింది, మళ్ళీ బిల్లు వస్తుంది. 4 months నుంచి వస్తుంది, బిల్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి అయితే జీరో రావట్లేదు. 3 months వచ్చింది, తర్వాత రావట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ రావట్లేదు. నమస్తే అండి. అన్న నమస్తే. మీ పేరు? నరేష్. ఏం చేస్తారు? నేను మాది తాడ్చల్ల బ్రదర్ ప్రాపర్. ఎలా ఉంది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? మంచిగానే ఉంది, కాకపోతే కొంచెం కుదుట పడే వరకు కొంచెం టైం